హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను బ్లాగ్స్. సో టైటిల్ చూడంగానే ఫస్ట్ అర్థమైపోతుంది కదా, ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బుక్ లిస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ చాలా మంది కమెంట్స్లో అడిగారు బుక్ లిస్ట్ చెప్పక్క అని. సో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఏ బుక్స్ చదవాలి అని క్లారిటీగా చెప్తాను. అంతవరకు చదువుకోండి, మోర్ దాన్ ఎనఫ్. అంతకు మించి ఇంకొక బుక్ కూడా అవసరం లేదు. మరీ చెప్తున్నాను, మార్కెట్లో ఉన్న బుక్స్ అన్ని తెచ్చేసుకోమాకండి. ఈ బుక్ లిస్ట్ వరకు ప్రిపేర్ అవ్వండి, సరిపోయిద్ది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 31st డిసెంబర్ వరకే లాస్ట్ డేట్ టు అప్లై కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయమాకండి. బికాస్ ఆఫ్ సర్వర్ డౌన్ కంపల్సరీగా అయ్యిద్ది. సో ఎవరన్నా అప్లై చేయాలి అని అనుకుంటే ఈరోజే అప్లై చేసేయండి. అండ్ 25th ఫిబ్రవరి నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. హ్యాపీగా 2 months ఉంది. ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన దగ్గర నుండి స్టార్ట్ చేసినా మీరు ఎస్ఎస్సి జీడీ క్రాక్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ లిస్ట్ చెప్పేస్తాను ఏమేమి చదవాలి అని. మనకి తెలుసు 4 sections ఉన్నాయని, టోటల్ 4 sections: జిఎస్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. నా ప్రీవియస్ వీడియోస్ అందరు చూసుంటే క్లియర్గా అర్థమైపోయింది. ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి? రీజనింగ్. నెక్స్ట్ అర్థమెటిక్, నెక్స్ట్ ఇంగ్లీష్. డిపెండ్స్ అండి, ఈ మూడిట్లో కంపల్సరీ రీజనింగ్ అయితే ద మోస్ట్ స్కోరింగ్, అండ్ లేటర్ ఆన్ దట్ ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎబిలిటీ. అండ్ దెన్ లాస్ట్ అయితే జిఎస్ అండి. బికాస్ ఆఫ్ ఎస్ఎస్సి అనేది జిఎస్ వాస్ట్ సిలబస్. ఏ క్వశ్చన్ ఇస్తారు ఏంటి అనేది అసలుకి మనం క్లారిటీగా చెప్పలేం కాబట్టి జిఎస్ నెక్స్ట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్ బుక్సే చెప్తాను. జస్ట్ 1 book తీసుకోండి, దట్ ఈజ్ లూసెంట్. క్లియర్గా ఇక్కడ రాస్తాను, ఒకవేళ లింక్ కావాలంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో అడగండి, లింక్ ఇస్తాను నేను. అండ్ లూసెంట్ అనేది ఆబ్జెక్టివ్ ఉండిద్ది, సబ్జెక్టివ్ ఉండిద్దండి. ఆల్రెడీ మాకు కొంచెం ప్రిపరేషన్ అయిపోయింది, మేము క్లారిటీగా మాకు తెలుసు ఏవి ఏంటి అనేది అనుకున్న వాళ్ళైతే ఆబ్జెక్టివ్ తీసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం సిలబస్ దగ్గర పెట్టుకొని సబ్జెక్టివ్ బుక్ ఉండిద్ది, అది తీసుకోండి. పాయింట్స్ వైజ్గా చాలా క్లారిటీగా నీట్గా ఉండిద్దండి. అంతవరకు చదువుకోండి చాలా. లూస్ అండ్ మోర్ దాన్ ఎనఫ్. జిఎస్ పార్ట్ వరకు ఇంతకు మించి అడగరండి. అడిగినా కానీ బికాస్ ఆఫ్ అది వాస్ట్ ఓషన్ అని చెప్తా కదా, ఎవరేం చేయలేరు. కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి లూసెంట్ వరకు చదువుకొని వెళ్ళండి, సరిపోయిద్ది. అండ్ దెన్ జిఎస్ తర్వాత ఇంగ్లీష్. ఇంగ్లీష్ పార్ట్కి వచ్చేసి చాలా బుక్స్ ఉంటాయి. ఫస్ట్ బుక్ ఏంటంటే ఎస్పి బక్షి. ఎస్పి బక్షి బుక్. అండ్ ఆ బుక్ చాలా బల్క్గా అనిపించింది, అంతా చదవాల్సిన అవసరం లేదు. మీకున్న సిలబస్ వరకు కవర్ చేయండి. 1 word సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇవి ప్రీవియస్ ఇయర్వి చదువుకున్నా సరిపోయిద్ది. బట్ మెయిన్ థింగ్ ఎస్పి బక్షిలో చదవాల్సింది ఏంటంటే గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్ చూసుకోండి, ఎర్రర్స్ చూసుకోండి. ఎర్రర్స్ రిపిటేటివ్గా అడుగుతారు కాబట్టి ఈజీగా చేసేయచ్చు. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చాలా బాగుంటాయి, ఇది ట్రై చేయండి. ఎస్పి బక్షి అనేది ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయిపోయింది. బట్ ఇది బల్క్ బుక్, మొత్తం చదవమాకండి. మీ సిలబస్ దగ్గర పెట్టుకుని ఎంతవరకు ఉందో అంతవరకే కవర్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ వచ్చేసి ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో అరిహంత్ బుక్ ఉండిద్ది, అరిహంత్ వాళ్ళది ఏ న్యూ అప్రోచ్ టు రీజనింగ్. నోట్ చేసుకోండి, ఏ న్యూ అప్రోచ్ టు రీజనింగ్ బుక్ ఉండిద్ది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంది, కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ అయింది. వర్బల్, నాన్ వర్బల్ అండ్ అనలిటికల్. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో క్వశ్చన్స్ వాస్ట్ ఉంటాయి అండ్ లెవెల్ వైజ్గా క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఉండిద్ది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సొల్యూషన్ ఇస్తారు విత్ ట్రిక్స్తో. మీరు ఇంతవరకు మీకు ఏ సిలబస్ ఉందో దగ్గర పెట్టుకుని అంతవరకు ఈ అర్హన్ న్యూ అప్రోచ్ టు రీజనింగ్లో కవర్ చేసేయండి, చాలా యూస్ఫుల్ అయిద్దండి. అండ్ ద మోస్ట్ స్కోరింగ్. మరీ చెప్తున్నాను, మీరు రీజనింగ్ నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం జాబ్ రాదు ఎస్ఎస్సి జీడీ అనేది. సో రీజనింగ్కి ఈ బుక్ తీసుకొని ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, సరిపోయిద్ది.
నెక్స్ట్ అర్థమెటిక్. అర్థమెటిక్ వచ్చేసి 2 బుక్స్ చెప్తాను. నెంబర్ 1 అరిహెంట్. అరిహెంట్ వాళ్ళదే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అని ఒక బుక్ ఉండిద్ది. ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ ఇది తీసుకొని మీ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆటోమేటిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ దగ్గర పెట్టుకొని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకొని ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా సాల్వ్ చేయాలో చూడండి. అండ్ ఆర్ఎస్ అగర్వాల్ ఇదైనా ఓకే. ఈ 2 బుక్స్ లో ఏదన్నా రిఫర్ చేయండి. బట్ అథమెటిక్ వచ్చేటప్పటికి కిరణ్స్ చాప్టర్ వైజ్ బుక్ కూడా ఉండిద్ది. ప్రీవియస్ ఇయర్స్ వచ్చినవన్నీ ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. అండ్ రాకేష్ యాదవ్ సార్ది బుక్ ఉండిద్ది. బట్ ఇది మాత్రం తీసుకోమాకండి బికాస్ ఆఫ్ ఇది ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ అవసరం లేదు. జీడీ వాళ్ళకి మీరు తీసుకున్నా కానీ సాల్వింగ్ అనేది చాలా కష్టమైంది. క్లాస్ నోట్ అవ్వచ్చు లేకపోతే ఆబ్జెక్టివ్ టైప్ అని. ఎందుకంటే సిజిఎల్ టైర్ 1 టైర్ 2లో ఎక్కువగా యూజ్ చేసే బుక్ ఇది. సో రాకేష్ యాదవ్ ప్రిఫర్ చేయమాకండి. ఎవరైనా చెప్పినా అస్సలు తీసుకోమాకండి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ చూసే స్టంబుల్ అయిపోతారు, భయపడిపోతారా. అంత టఫ్ గా ఉంటాయి కొన్ని. సాల్వింగ్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కూడా డిఫరెంట్ గా ఉండిద్ది ఇందులో. సో ఇది ప్రిఫర్ చేయమాకండి. చాప్టర్ వైజ్ అన్నా తీసుకోండి. అరిహెంట్ బుక్ సరిపోయిద్ది ఆర్ ఆర్ఎస్ అగర్వాల్ మీ ప్రిఫరెన్స్. సో ఇంతవరకు సరిపోతాయి. సో ఇది చేస్తాం. మెయిన్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఆ ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అవి చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ మీకు గైడెన్స్ ఇచ్చేది ఆ క్వశ్చన్స్ మాత్రమే. ఎలా ఇస్తుంది ఎస్ఎస్సి అనేది తెలిసేది ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడటం వల్లే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు రీజనింగ్ సాల్వ్ చేశారనుకోండి, సెక్షన్ వైజ్ క్విజెస్ ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్. సెక్షన్ వైజ్ క్విజెస్ ఉంటాయి. ఎనాలజీ చేశారనుకోండి ఆర్ సిలాజిజమ్స్ చేశాము అనుకోండి, అనుకున్న తర్వాత సెక్షన్ వైజ్ క్విజెస్ ఉంటాయి. అడ్డా 247 కావచ్చు, గ్రేడప్ కావచ్చు, ఫ్రీ నేవి సెక్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవే క్వశ్చన్స్ వస్తాయి అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాక్టీస్ అయ్యిద్ది. అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది తెలిసిద్ది ఎలా వస్తుంది అని. సెగ్మెంట్ వైజ్ గా క్లారిటీగా ఇస్తారు. జిఎస్ దగ్గర నుండి ఇంగ్లీష్, జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్ ప్రతి ఒక్కటి క్విజెస్ ఉంటాయి ఇందులో. సో మీరు ఒక 3 hours చదివారు అనుకోండి, ఒక 5 minutes బ్రేక్ కోసము 10 minutes బ్రేక్ కోసము ఈ క్వశ్చన్స్ తీసి చేయండి, ఈ క్విజెస్ ఓపెన్ చేసి. అండ్ క్విజెస్ ఓపెన్ చేసి చేయమని మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది బికాస్ ఆఫ్ రీజనింగ్ సిలోజిజమ్స్ కంప్లీట్ అవ్వగానే మీరు ఒక టెస్ట్ అనేది చేశారు అంటే, క్విజ్ ప్రాక్టీస్ చేశారు అని అంటే మీకు మార్క్స్ చూసే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యి ఆటోమేటిక్ గా వేరే క్వశ్చన్స్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసిద్ది, ఈజీగా క్రాక్ చేస్తారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది. అందుకని ఇష్టం వచ్చినట్లు అసలుకి పెట్టమాకండి. మీకు కన్ఫర్మ్ గా తెలిస్తేనే పెట్టండి. అండ్ ఎట్లా ఏ సబ్జెక్ట్ కి ఎంతెంత టైం ఇవ్వాలి, ఎలా చదవాలి. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. చాలా మంది అనుకుంటున్నారు 2 months టైం ఉంది కదా, ఫస్ట్ రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాము ఒక 20 days లో, నెక్స్ట్ మళ్ళీ అర్థమెటిక్ దగ్గరికి వెళ్దాం, నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్దాం. ద మోస్ట్ బ్లండర్ అండి, అది చాలా పెద్ద బ్లండర్. అస్సలు చేయమాకండి ఆ మిస్టేక్ ని. బికాస్ ఆఫ్ రీజనింగ్ ఒక్కటే చేశారు అని అంటే మీకు లాస్ట్ లో ఒకవేళ లాస్ట్ కి అర్థమెటిక్ ఒక్కటి చేస్తా ఉన్నారు అనుకోండి, రీజనింగ్ ప్రాక్టీస్ అనేది ఉండదు. ఏ కాడికి అర్థమెటిక్ క్వశ్చన్స్ రైజప్ అవుతా పాపప్ అవుతా ఉంటాయి బ్రెయిన్ లో. అందుకని అట్లా చేయమాకండి. డైలీ 3 hours పెట్టుకోండి. రీజనింగ్ 3 hours ఆర్ ఎల్స్ 2 hours మీ టైం ని బట్టి. అర్థమెటిక్ కూడా అంతే, ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ వొకాబ్ కి టైం కేటాయించండి. అండ్ ఆల్సో గ్రామర్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినవే చాలా వరకు రిపీట్ అవుతా ఉంటాయి. సో ఆ రూల్స్ అనేది చూసుకోండి, ఏ రూల్ బట్టి అడుగుతున్నారు అనేది. అండ్ క్విజెస్ చేస్తూ ఉండండి. అండ్ జిఎస్ పార్ట్కి మోస్ట్లీ 1 or 2 hours స్పెండ్ చేయండి చాలు. అలా కాకుండా నేను కంప్లీట్గా 8 hours జిఎస్ మీదే ఉంటాను అండ్ మిగిలిన 2-3 hours రీజనింగ్కి
అర్థమెటిక్ ఇస్తాను అంటే అస్సలకి జీడీ మీద అసలు హోప్ పెట్టుకోమాకండి. 100% రాదు. ఒకవేళ జిఎస్ వదిలేసి రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ చేస్తే వచ్చిద్ది అని అంటే 100% వచ్చిద్ది. మరీ చెప్తున్నాను. అండ్ జిఎస్ పార్ట్ లో కూడా కొంచెం సైన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి సైన్స్ 10th క్లాస్ సైన్స్ బుక్స్ అవి ఎక్కువ కవర్ చేసుకోండి. ఫిజిక్స్, సైన్స్, ఎకానమీ చిన్నవి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి ఇవి కవర్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ ఇవి కవర్ చేసుకుంటా ఉండండి. చిన్న టాపిక్స్ పాలిటీలో కూడా ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, అండ్ 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి, అండ్ కాగ్ గురించి చిన్న వే అడుగుతారు. మరి టఫ్ అడగరు. అండ్ కొంచెం స్టాటిక్ పోర్షన్ ఉండేది కదా, ఆ స్టాటిక్ పోర్షన్ కవర్ చేసుకోండి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఇంపార్టెంట్ డేస్, అండ్ స్పోర్ట్స్ కి సంబంధించిన కొంచెం అట్లా ఇవన్నీ కవర్ చేసుకుంటా ఉండండి. అండ్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఇలా కవర్ చేసుకుంటా ఉండండి. మీకు చాలా ఈజీగా అయిపోయింది. అంతకు మించి జిఎస్ కి మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయమాకండి. మెయిన్ థింగ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ ఇవి కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ ఈ బుక్స్ వరకు చదువుకోండి. మోర్ దాన్ ఎనఫ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా అర్థమెటిక్ వీడియోస్ ట్రిక్స్ తో చేయమంటున్నారు. సో నెక్స్ట్ వీక్ కంపల్సరీగా 2-3 వీడియోస్ వస్తాయండి. ఛానల్ ఫాలో అవ్వండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అయింది. సో థ్యాంక్ యూ. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.